ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి వీరభద్రం గారు, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకరెడ్డి గారు, అలాగే ఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు జానకిరామ్ గారు, ఎస్యుసిఐ రాష్ట్ర నాయకులు మురారి గారు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు ప్రసాద్ గారు, అలాగే ఈ మాతో పాటు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహరావు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, బోసు గారు, పశ పద్మ గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణలో 2 పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికలకు ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 1 నుంచి కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వామపక్షాలుగా మేము ఒక గ్రాడ్యుయేట్ని బలపరుస్తూ ఎన్నికల బరిలో ఉండాలని గతం నుంచి కూడా కొనసాగుతున్న ప్రక్రియను ఇప్పుడు కూడా మేము ఒక అవగాహనతో నిర్ధారించుకొని ఈ పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించి నేడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా అసెంబ్లీలో, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలు కరువైతా ఉన్నాయి. వామపక్ష పార్టీల యొక్క బలం తగ్గిన తర్వాత అసెంబ్లీల పనితీరే, నిర్వహణే మరి దూరమైనటువంటి పరిస్థితి, అంటే ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రజల సమస్యలు ప్రతిబింబించని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే శాసన మండలి ఇది కూడా ప్రభుత్వానికి ఒక చెక్కు పెట్టేది, అందులో పట్టభద్రులు. అందుకని మేము వామపక్షాలు ఇతరులందరూ కూడా సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. నిన్న ఎస్వికేలో వామపక్ష పార్టీలు, అలాగే తెలంగాణ జనసమితి, టీడీపీ, ఇంటి పార్టీ వాళ్ళందరితో కూడా మాట్లాడినాం, కసరత్తు చేశాం. అంతిమంగా ఏకాభిప్రాయం రానందువల్ల, ఎవరు వారే పోటీలు ఉండడానికి సిద్ధపడ్డందువల్ల వామపక్షాలుగా మేము కూడా ప్రజల పక్షాన వాణి వినిపించే వారిని బలపరిచి గెలిపించాలనే దాంట్లో నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాదు పట్టభద్ర నియోజకవర్గం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, వారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అలాగే వరంగల్లు, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల నుంచి జయసారథి రెడ్డి వారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని వామపక్ష పార్టీ నిర్ణయించాం. అందులో ప్రధానంగా సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్యుసిఐ, సిపిఎంఎల్ లిబరేషన్ మేము ఈ ఎన్నికల్లో ఒక ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఆ వెంతుల్లోనే ఈ ఇద్దరు అభ్యర్థులని, వారి అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ, బలపరుస్తూ గెలిపించడానికి కార్యోన్ముఖులు కావాలని నిర్ణయించాం. వైపున ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి అటు వరంగల్లు, ఖమ్మం,
నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. టూర్ ప్రోగ్రాం కూడా 16 నాడు నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా 3 జిల్లాలకు సంబంధించి, 17 ఉమ్మడి వరంగల్ అంటే అక్కడ 6 జిల్లాలు అయినాయి. 17 నాడు వరంగల్, 18 ఖమ్మం జిల్లాలు పర్యటించాలని నిర్ణయించాం. దాంట్లో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు, అలాగే ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్యూసీకి సంబంధించినటువంటి కార్యదర్శులు, నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ రకంగా మేము ప్రధానంగా యువతను కోరేది, ఎలాంటి ఈ అవకాశవాద పరిస్థితులకు లొంగకుండా ఓటర్స్ నమోదు చేసుకొని, ఏదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా తయారైంది. నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటించి ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో ఈ యువతకు, పట్టభద్రులైన యువతకి కాంట్రాక్ట్ అవుట్సోర్స్, రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులైతే చితికిపోతూ ఉన్నాయి. అనేక ప్రైవేట్ పాఠశాలలో లేదా వైద్యశాలలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కూలి పని చేసుకోవడం, లేకుంటే ఆత్మహత్యకు లోనవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అనేక సమస్యలపైన ఇప్పటికైనా మరి పట్టభద్రులంతా కూడా ఎవరైతే పట్టభద్రుల పక్షాన లేదా యువత పక్షాన నుండి పనిచేస్తారో వాళ్ళని గెలిపించేందుకు కంకణబద్దులు కావాలి. మనకు తెలుసు, గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరు ఏ రకమైనటువంటి పద్ధతులలో వారిని వినిపించారో, ఇప్పుడు జయసారథి రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన కూడా తనకున్నటువంటి అనుభవాన్ని జోడించి మరి వినిపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని గెలిపించడానికి ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా యువతలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సహకరించమని కోరుతూ ఉన్నాం. ఈ రకంగా ఎన్నికల కార్యక్రమాన్ని ముమ్మరు చేస్తాం. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ సంబంధించి ఈ 18 తర్వాత ఇక్కడ కూడా ఒక 3 రోజులు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రోగ్రాం పెట్టుకొని పర్యటించి ఇక్కడ కూడా మరి ఈ ఎన్నికల సన్నాహానికి మేము. నమస్కారం. నాతోటి వామపక్ష పార్టీల నాయకులు, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకోవాలి అనే విషయం గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలని అప్రోచ్ ఇవ్వడం, మాకే మద్దతు ఇవ్వమని అడగడం సహజం, దాన్ని తప్పుబట్టేదేమీ లేదు. కానీ మీ మద్దతు ఇవ్వాలి అన్నప్పుడు ఒక సీరియస్ రాజకీయ పార్టీగా తప్పకుండా దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పరిగణలోకి తీసుకుంటాం. రాజకీయ రహితంగా జరిగే ఎన్నికలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు పేరుంది. పార్టీల గుర్తులు ఉండవు, ఇండిపెండెంట్గానే ట్రీట్ చేస్తారు అందరినీ. పార్టీలు సపోర్ట్ చేసే అభ్యర్థి కూడా ఇండిపెండెంట్గానే ట్రీట్ అవుతాడు. కానీ రాజకీయాలు లేకుండా ఎమ్మెల్సీ ఎన్నిక ఉండదు, పంచాయతీ బోర్డు ఎన్నిక ఉండదు. ఆ రాజకీయాలు కీలకంగా చర్చ జరగాలనేదే ప్రతి ఎన్నిక సందర్భంగా సిపిఎం పార్టీ యొక్క ఉద్దేశం. ఈరోజు దేశాన్ని మొత్తాన్ని కబళిస్తున్నటువంటి రాజకీయం బీజేపీ మతోన్మాద రాజకీయం. ఇటీవల తీసుకొచ్చిన 3 వ్యవసాయ రంగ చట్టాలు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా దేశంలోని వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని సర్వనాశనం చేసేటువంటి చర్యలు. దీని పట్ల వైఖరి ప్రకటించే అభ్యర్థి, దీన్ని నిశ్చితంగా ఖండించి పోరాడి ప్రజల తరఫున, రైతుల తరఫున నిలబడే వ్యక్తి అట్లాంటి పార్టీలు. అట్లాగే ఈ చట్టాలే కాదు, బీజేపీ యొక్క మతోన్మాదము, ఏకపక్ష విధానాలు, నియంత్రిత విధానాలు, మాస్ లించింగ్, సామూహికంగా నరికి చంపడం, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేయడం. హత్రాస్లో జరిగిన ఘటన చూస్తున్నాం. ఎంత హేయమైన ఘటన అది. సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారులే రేపే జరగలేదని అసలు ఇంకా రకరకాల అభాండాలు వేస్తూ ప్రచారాలు చేసేటువంటి దుర్మార్గానికి స్టేటే పూనుకోవడం, రాజ్యమే దానికి పూనుకోవడం అనేది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కుల్ని బీజేపీ పరిపాలన ఏ స్థితికి తీసుకొచ్చిందనేది మనకు అర్థం కావాలి.
కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీని ఓడించడం మాకు ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకైనా, ఈ దేశం మేలు కోరే వాళ్ళు ఎవరైనా, దేశభక్తులు ఎవరైనా, ఈ దేశ ప్రజానీకానికి ప్రజాస్వామ్య పౌర హక్కులు నిలబడాలని కోరుకునే పార్టీ అయినా అట్లాంటి రాజకీయ లక్ష్యం ప్రకటించబడాలి. అందుకోసమే హైదరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నాగేశ్వర్, ఆయన ఇండిపెండెంటే, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కానీ మొదటి నుంచి వామపక్ష భావాల్ని తన సభలో కానీ, బయట ఉపన్యాసాల్లో కానీ, విశ్లేషణలో కానీ అట్లాంటి పరిణితి ప్రదర్శించే మేధావి. గత అనుభవం ఉంది మనకు. ఎమ్మెల్సీగా ఆయన మాట కానీ, చేత కానీ ప్రజలకు ఉపయోగం, వామపక్షాలకు ఉపయోగం, లౌకిక శక్తులకు ఉపయోగం. కాబట్టి మళ్ళీ ఒకసారి అట్లాంటి గళాన్ని శాసనమండలికి పంపించడం అనేది అవసరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి సిపిఎం పార్టీగా ఆయన అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తున్నాం, మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మా కన్సల్టేషన్స్లో వామపక్ష పార్టీలు అన్నీ కూడా, ఇక్కడ కూర్చున్న 6 పార్టీలే కాక ఇక్కడ హాజరు కానటువంటి ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు, అట్లాగే ఇంకా హాజరు కాని ఎంఎల్ లిబరేషన్ ఈ పార్టీలు కూడా మద్దతు ఇస్తామని చెప్పి నాగేశ్వర గారు తెలియజేశారు, మాకు తెలియజేశారు. ఇది సంతోషకరమైన విషయం. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి వస్తే కోదండరామ్ గారు పోటీ చేస్తున్నారు, చెరుకు సుధాకర్ పోటీ చేస్తున్నారు. సిపిఐ అభ్యర్థి పోటీ చేయడానికి ముందుకొచ్చారు. ఈ పరిస్థితిలో సిపిఎం పార్టీగా చాలా లోతైన విశ్లేషణ మేము చేశాం. ఇక్కడ రాజకీయాలు, ఉద్యమం 2 చూస్తున్నాం. ఉద్యమరీత్యా చూసినప్పుడు ఇటీవల కాలంలో బీజేపీ చర్యలకు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కరోనాను కంట్రోల్ చేయడంలో వైఫల్యానికి, ఎల్ఆర్ఎస్ చట్టానికి వగైరా అనేక అంశాలకు గతంలో ధర్నా చౌక్ పరిరక్షణ కోసం, సెక్రటేరియట్ విషయాలు, ఉస్మానియా హాస్పిటల్ విషయాలు, అనేక విషయాల్లో వామపక్షాలతో పాటు టీజీఎస్ కోదండరామ్ గారు, అట్లాగే సుధాకర్ గారు, చెరుకు సుధాకర్ గారు, ఇంకా కొన్ని పక్షాలు కూడా కలిసి ఐక్యంగా పనిచేశాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా. అందుకే నిన్నంతా ఒక ఎక్సర్సైజ్ చేశాం. అందరినీ పిలిచి ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేశామో దాని కొనసాగింపుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయడానికి మనకు అభ్యంతరం లేదని. ఆ సందర్భంగా సిపిఐ కామ్రేడ్స్కు ప్రతిపాదన కూడా పెట్టారు. ఒకవేళ ఇక్కడ ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో అందరం కలిసి పోటీ చేయడానికి మనకు అందరం అంగీకారం అయితే, కాంగ్రెస్ కూడా దారిలోకి వచ్చి కోదండరామ్ గారిని సపోర్ట్ చేసినా, లేదు మమ్మల్ని సపోర్ట్ చేసినా, మేము విరమించుకోవాలన్నా సరే సిద్ధము అని చెప్పి స్పష్టంగా సిపిఐ పార్టీ చెప్పింది. అంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ పట్ల సిపిఎంకి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ గారు మద్దతు ఇస్తే కోదండరామ్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం అని చెప్పి సిపిఐ ప్రకటించిన ఆ సమావేశంలో కోదండరామ్ పార్టీ టీజేఎస్ తీసుకున్న వైఖరి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాదులో నాగేశ్వర్ గారి అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తేనే పుకార్లు వస్తున్నాయి. అట్లా మద్దతు ఇస్తే మేము నాగేశ్వర్కి మద్దతు ఇవ్వం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మళ్ళీ కూర్చుకూర్చి అడిగాను, వచ్చిన ప్రతినిధుల అభిప్రాయం అనేది మీ పార్టీ అభిప్రాయం అని. లేదు, మా సార్తో కూడా మేము చర్చించుకున్నాం, మా పార్టీ అభిప్రాయం అని. నేను ఇంకో ప్రశ్న వేశాను, మరప్పుడు అది ఊహాజనితమైన సమాచారం కావచ్చు, వాళ్ళే పోటీ పెట్టాలని అనుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసి. లేదు, వాదన కోసం ఒకవేళ మంచి అభ్యర్థి, మేధావి, అవతల బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి కాబట్టి బీజేపీకి టీఆర్ఎస్కి వైరుధ్యం బాగా పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు. మరి ఆ వైరుధ్యంలో ఒకవేళ టీఆర్ఎస్ బలపరచడానికి ముందుకు వస్తే మనం సంతోషించాలి తప్ప దాన్ని విచారించాల్సింది ఏం లేదు. అప్పుడు నాగేశ్వర్కు బీజేపీకి ఇద్దరికే మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. అప్పుడు నాగేశ్వరం మద్దతు ఇవ్వకపోతే మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అని అడిగితే, మీరు ఎన్నైనా చెప్పండి, బీజేపీ టీఆర్ఎస్ పోలిస్తే బీజేపీ టీఆర్ఎస్ఏ మాకు ప్రధాన శత్రువు అని స్పష్టంగా వాళ్ళ పార్టీ వైఖరిగా ప్రకటించారు. కోదండరామ్ గారు గౌరవనీయులు, ఉద్యమంలో నాయకత్వంలో పనిచేశారు. వ్యక్తిగతంగా నాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం కూడా ఉంది. కానీ మా దృష్టిలో, సిపిఎం పార్టీ దృష్టిలో
పాలిటిక్స్ ఈజ్ ఫస్ట్. ఏ మిత్రుడైనా కావచ్చు, ఏ ఉద్యమకారుడైనా కావచ్చు, ఎంత పాపులర్ మనిషి అయినా కావచ్చు, పాలిటిక్స్ తప్పుడు పాలిటిక్స్ ఉంటే ఈ దేశానికి ప్రధాన శత్రువు ఏదో దాని పట్ల కాంప్రమైజ్ అయితే దాని గురించి ఆలోచించడం అనేది సిపిఎం పార్టీ లక్షణం లేదు. కాబట్టి అప్పటికి కూడా అన్నది ఏకాభిప్రాయం కోసం మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మేము పిలిచాం సమావేశం, ఏకాభిప్రాయం గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఎన్రోల్మెంట్ తర్వాత చూసుకుందాం. ఆయన వస్తాను కూడా రాలేదు, మీటింగ్ ఎందుకు రాలేదు తెలియదు, పెద్ద మనిషి, ప్రోగ్రాంలు ఉండొచ్చు తప్పు కాదు, కానీ నాతో మాట్లాడిన మాత్రం ఖచ్చితంగా వస్తా అన్నాడు. మరి ఆ మీటింగ్ పట్ల కూడా ఆ నిబద్ధత లేనప్పుడు ఇంకొక మార్గం లేదు. అందరూ ఏకాభిప్రాయం వస్తే అభ్యంతరం లేదు, కానీ ఏకాభిప్రాయం లేకుండా పోటీలో ఉన్నప్పుడు ఒక ఎర్రజెండా పోటీలో ఉన్నప్పుడు ఆ ఎర్రజెండాను వదిలిపెట్టి ఇంకొకరిని సపోర్ట్ చేసే సమస్య ప్రసక్తి ఉండదు. కాబట్టి పొలిటికల్గా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా లైన్ కానీ రాష్ట్ర లైన్ కానీ స్పష్టంగా ఉంది. ఆ రాజకీయ విధానం ప్రకారం స్పష్టంగా సిపిఐ అభ్యర్థి జయసారథి గారిని సంపూర్ణంగా సిపిఎం మద్దతు ఇస్తోంది. ఆయన గెలుపు కోసం శాయశక్తులు కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్లని, ప్రజా సంఘాలను కదిలించి పనిచేయించడానికి సిద్ధపడతాం. ఆ రకంగానే మిగతా ఇక్కడికి వచ్చిన వామపక్షాల పార్టీలు కూడా నిర్ణయం తీసుకోవడం సంతోషం. ఆ రకంగా తెలంగాణ ప్రజానీకం, ఆ నియోజకవర్గ ఓటర్లు కూడా ఆలోచించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.